New fashion era for lease or sale. For more details, contact 9966116399. నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు కిరణ్ శర్మ గారు. నమస్కారం గురుగారు. సమస్త సన్మంగళాని భవంతులి అఖండ ఐశ్వర్యవతి భవ. గురుగారు, ఈ వీడియోలో వచ్చేసి నేను ఒక క్వశ్చన్ జనరల్గా అడగపోతున్నాను మిమ్మల్ని. ఇప్పుడు మనకి మన దేశంలో వచ్చేసి సెక్యులరిజం అనేది ఉంటుంది. అంటే ఏంటంటే 1947లో మనకి భారతదేశం అనేది విడిపోయినా కూడా అన్ని మతాల్ని మనం గౌరవిస్తాం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి వీధికి ఒక చర్చిని చూస్తూనే ఉంటాము, అలానే మసీద్ని కూడా. ఎవరిని కూడా మనం ఎప్పుడూ ఒక మాట అని ఎరగము. మన మతాన్ని మనం గౌరవిస్తాం, అలానే అన్య మతాల్ని కూడా గౌరవిస్తాం. ఏనాడు కూడా మనం కొట్టుకున్నది కానీ ఇట్లా జరిగిన విషయాలు మనం ఎక్కడా దాఖలాలు లేవు. కొన్ని కన్వర్షన్స్ కూడా జరుగుతూనే ఉన్నాయి మన దేశంలో. అయినా కూడా ఇది రాజకీయ లబ్ధి కోసం అవనియండి, దేనికోసమైనా అవనియండి, బయటకు వచ్చి ఎవరు మాట్లాడరు. దాని గురించి ఎక్కడా కూడా మనం విని ఎరగం. అలాంటిది ఇప్పుడు అమెరికా టెక్సాస్లో మన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని 90 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అది లీగల్గానే పర్మిషన్ తీసుకుని ఏర్పాటు చేసుకున్నారు. అయినా కూడా దాని మీద అక్కడ సెరిటన్ అలెగ్జాండర్ డక్కర్ వచ్చేసి దాని మీద ఒక ట్విట్టర్లో చెప్పారు. ఏమని వ్యాఖ్యాన్ని ఇచ్చారంటే, అసలు దేవుడే కానీ ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి పెడుతుంటే ఎలా పర్మిషన్ ఇచ్చారు అని వ్యాఖ్యాన్ని ఇచ్చారు. మనం అన్ని మతాల్ని అంత గౌరవిస్తున్నప్పుడు, అది కాక ఇంకో మాట ఏంటంటే, క్రిస్టియన్ దేశమైన మన దేశంలో ఇలాగా వేరే విగ్రహానికి ఎలా అనుమతి ఇచ్చారు అని కూడా అన్నారు. దీని గురించి మీరేమంటారు గురుగారు? ఒకటి దాంట్లో ఆశ్చర్యం ఏముందమ్మా? దాని ఆశ్చర్యం మనకేమనిపిస్తుంది? ఆశ్చర్యం లేదు కదా. ముందుగా మన దేశంలో గురించి మాట్లాడితే సెక్యులర్ అనేటువంటి పదానికి అర్థం నానా అర్థాలుగా తీసుకున్నారు. రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్యులర్ అనే పదం వేరు, మనం వాడుతున్నటువంటి సెక్యులర్ అనేటువంటి విపరీతమైన చర్య వేరు. సెక్యులరిజం అనేది రాజ్యం మనకి ఇచ్చినటువంటి సమాన హక్కుల్ని మనం కాపాడుకోగలిగేటువంటి ఔన్నత్యము, మన యొక్క పద్ధతిని మనం అవలంబించడానికి పూనుకుని తప్ప ఇంకొకళ్ళు మనకేదో కాపాడడానికి కాదు. ఇక్కడ సెక్యులర్ అనే పదంతో ఇంకొక మతాన్ని కాపాడబడుతుంది. సెక్యులరిజం అంటే మనల్ని మనం జాగ్రత్తగా ఉంటూ ఇంకొకరు గౌరవించే తత్వాన్ని ప్రతిపాదించింది, పెంపొందించుకోవాల్సిందే. కానీ రాజకీయ నాయకులు కుయుక్తుల వల్ల సెక్యులర్ పదాన్ని కొంతమంది వర్గాలని మాత్రమే కాపాడగలిగేటువంటి తత్వాన్ని ఏర్పరచుకున్నారు. అలాగే సనాతన ధర్మం అది కాక ఏంటంటే, మనలో చాలా మంది ఏంటంటే ఎక్కడైనా మనం హిందూ అని చెప్పుకోవటానికి కానీ మన క్యాస్ట్ గురించి చెప్పుకోవటానికి కూడా భయపడుతుంటారు. ఎందుకు వచ్చింది, అది ఎలా ప్రొజెక్ట్ అవుతుంది అని కూడా భయపడుతుంటారు. ఇక్కడ మనకి హిందూ ధర్మం అనేది హిందూ మతంగా కాకుండా హిందూ ధర్మంగా మనం చూసినప్పుడు కులాలైనటువంటి కుంపటిని రాజేసినటువంటి వ్యక్తులు ఈ రాజకీయ నాయకులే. ఎప్పుడైతే మన దేశము విభజింపబడిందో ఆ సమయంలో వెళ్లాల్సినటువంటి మతం ఉన్నటువంటి వ్యక్తులు మతానుసారంగా విభజించుకున్నారు. సో అది వెళ్ళిపోయిన తర్వాత మీరు ఆటోమేటిక్గా వెళ్ళిపోవాలి. 1946లో మీరు పంపించేశారు, మీరు వెళ్ళిపోవాలి. అప్పటి నుంచి వెళ్ళిపోయి 1947లో మనకి 14th రోజున పాకిస్తాన్ వాళ్ళకి స్వతంత్రం వచ్చింది, 15వ తారీఖు మనకి ఇచ్చారు. దానిపై వాళ్ళు అడిగిందే, నువ్వు నాకు సెపరేటివ్ అని తర్వాత వెళ్ళిపోవాలి. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ దీని గురించి మాట్లాడకూడదు. నీ యొక్క ప్రాతిపదిక ఏమిటి? మతానుసారంగా విభజించబడ్డావు. అసలు ఇతర గాంధీ కానీ నెహ్రూ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బీ వాళ్ళు ఇచ్చినటువంటి వ్యక్తులు వ్యతిరేకించిన వాళ్ళు 80%. ఇది మీకు రాజ్యాంగంలో ఉంది చూడండి. రాజ్యాంగ ప్రతులలో మీకు తప్పకుండా ఈ విషయం ఉంది. మీకు వ్యతిరేకించిన వాళ్ళు చాలామంది ఉన్నారు దీన్ని. కాబట్టి అంగీకరించిన వాళ్ళు కొంతమంది మెయిన్ వ్యక్తులే. గాంధీ నెహ్రూ లాంటి వాళ్ళు మాత్రమే, జిన్నా లాంటి వాళ్ళు మాత్రం ఏకీభవించేసి సపరేట్ అవ్వగా అనుకున్నారు, వెళ్ళిపోయారు. దాని తర్వాత మనకి ఆ దేశం మాత్రం మత ప్రాతిపదిక దేశంగా ప్రకటించుకొని ఈ భారతదేశాన్ని మాత్రం సెక్యులర్ అనే పదంతో దాన్ని విడదీసి పాలించగలిగేటువంటి శక్తిని అప్పుడు రాజ్యాంగంలో రాసుకున్నారు. అంటే అక్కడ జరిగినటువంటి అంటే ముందు చూపుతో ఉన్నటువంటి దరిద్రపు ముద్ర అంటే రాజ్యాంగంలో చేర్చబడినటువంటి సెక్యులరిజం అనేటువంటి పదమే దరిద్రపు ప్రపంచానికి కాదు మన దేశానికి విచ్ఛిన్నం చేయడానికి జరిగినటువంటి ఒక ముద్రగా దాన్ని వేసేసారు. దీనికి వాళ్ళు కొత్త వాళ్ళు చెప్పుకునే విధానం అంటే వాళ్ళ మతాన్ని గౌరవించాలి. సో 125 to 128 ఆర్టికల్ 125A/2లో మీరు చూసుకున్నట్టయితే ఆ ఆర్టికల్లో మీరు తప్పకుండా హిందూ ధర్మం గురించి ఎక్కడ కూడా మనం గొప్పగా చెప్పుకోకూడదు అన్నటువంటి రూల్ ఏం లేదు. ఇందాక అన్నారు కులాల గురించి, కుల ప్రస్తావన కూడా అక్కడ లేదు. మత ప్రస్తావన 125Aలో తప్పకుండా మీకు ఆర్టికల్లో తప్పకుండా మీకు మత ప్రస్తావన ఉంది తప్ప కుల ప్రస్తావన ఎక్కడ లేదు. కుల ప్రస్తావన ఎక్కడ వచ్చింది మీకు? రాజ్యాంగంలో ఎక్కడ చేర్చారు మీకు? రాజ్యాంగంలో కులాలు ఎక్కడివి? ఇప్పుడు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాయలేదు రాజ్యాంగాన్ని. ఈజ్ ద వన్ ఆఫ్ ది
కమిటీకి చైర్పర్సన్ ఆయన అంతవరకు తప్ప ఈజ్ నాట్ ఓన్లీ పర్సన్ టు రిటర్న్ మనకి కాన్స్టిట్యూషన్ రాసిన ఒకటి కాదు. ఆ విషయం ఓపెన్ సీక్రెట్ అని తెలియదు. ఆ విషయం ఇలా చదువుకుంటూ పోతే కొంతమందికి నేను వ్యతిరేకం అవుతాను. సో బ్రాహ్మణవాదివిను అంటారు. లేదు లేదు, నేను సమాజంలో ఒక భారతీయవాది నేను, రెండవది హిందూవాది నేను, రెండవది నా యొక్క కులంలోకి వస్తే బ్రాహ్మణవాది నేను ముందుగా భారతీయుడిని. దాంట్లో నేను ముస్లిమ్స్ క్రిస్టియన్ సపరేట్ చూడలే. కానీ వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే మేము అలెగ్జాండర్ అన్నటువంటి టెక్సాస్ సెనేటర్ అలెగ్జాండర్ అన్నటువంటి మాటలో ఆశ్చర్యం అనిపించలేదు నాకు. ఈజ్ రైట్ పర్సన్. తన ఇంట్లో వచ్చేసి నువ్వు ఏదో బొమ్మ పెట్టుకునేట్లా పూజ చేస్తున్నావు అని చెప్పేసి. మన నెగిటివ్ ఏంటండి, దాన్ని అంగీకరిస్తున్నారా అంటే ఇది మనకి మన దేశానికి సిగ్గు శరం ఉండాలంటాను. ఎందుకు అక్కడ వాడెవడో మన దేవుణ్ణి నువ్వు దేవుడివే కాదన్నటువంటి వ్యక్తితో ఇక్కడ వచ్చేసి చెక్కల మీద బొక్కలు పెట్టుకొని నిలబడ్డటువంటి వ్యక్తిని నువ్వు దేవుడు ఎలా నమ్ముతున్నావు, అలాంటి వ్యక్తిని ఎలా చేసుకుంటున్నావు, ఒక శవాన్ని నువ్వు ఎలా నమ్ముతున్నావు, వాడిని రక్షించుకునేటువంటి శవాన్ని నువ్వు ఎలా పూజిస్తున్నావు, అటువంటి వ్యక్తిని చర్చ అనే రూపంలో నా ఇంట్లో ఎట్లా పెట్టావు నువ్వు, ఇది అడిగేయడం ధైర్యం నీకు లేదు కాబట్టి నీకు సిగ్గుశరం లేదంటాను. దానికి భారతీయుడిని మళ్ళీ మనం తప్పు పట్టాలి. అంతే అలెగ్జాండర్ తందుకు పడదాం. ఈజ్ ద రైట్ పర్సన్, ఈజ్ ద రైట్ వే. తన దేశంలో తను ఇటువంటి వ్యక్తిని ఎందుకు తీస్తా అంటాడు అన్నప్పుడు ఇక్కడ నువ్వేం చేయాలి, ఇంకొక దానికి సపోర్ట్ చేయకుండా నీ ధర్మాన్ని గౌరవించుకుంటూ ఇంకొకటి అడుగు పెట్టకుండా చేయగలిగే సామర్థ్యం నీకు రావాలి. అది మనకి 125 to 128 ఆర్టికల్ మనకు ఉంది, అది మనకు ఖచ్చితంగా ఉంది. దీన్ని బయట తీసుకురాని వాళ్ళు, మనకు బయట తీసుకురాని వీళ్ళు. రెండోది 365 ఆర్టికల్లో కూడా మనకు ఉంది, ఖచ్చితంగా ఉంది. మన దేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా తగ్గించవచ్చు, అది తప్పకుండా మనకు ఉంది. అలాంటిది నువ్వు ఎలా ఒప్పుకుంటున్నావు, నువ్వు అందరినీ వచ్చేసి కొంచెం చెప్పేసి వీడికి చారిటీ ఉంటుంది. ఎవరికి అంటే ఇక్కడ ఏమిటి, ఎందుకు ఇలా వచ్చాయి అని మీరు ప్రశ్నిస్తే ఎందుకు మనం వీళ్ళకి బలహీన అంటే వాడిచ్చేటువంటి బిస్కెట్ ముక్కలకి, కుక్క కనుక బిస్కెట్ వేసినట్టుగా చారిటీ అనేటువంటి వ్యవస్థ నుంచి చేసినటువంటి కుక్క బిస్కెట్లకి మనం అలవాటు పడి ఆ కుక్క బిస్కెట్లకు ఆశపడి మనం ఉన్నటువంటి మానవత్వాన్ని, మనకున్నటువంటి జాతీయతని తాకట్టు పెడుతున్నాం. ఇక్కడ వీడు వర్క్ బోర్డ్ అంటాడు, ఇక్కడ వీడు చారిటీ అంటాడు. ఇద్దరి మధ్య నలుగుతూ కొన్ని వేల సంవత్సరాల నుంచి నిలదొక్కొని సనాతనంగా నిత్యనూతంగా బతుకుతుందే సనాతన హిందూ ధర్మం. అందుకే అంటారు హిందూ మతం కాదు, అది హిందూ ధర్మం అంటారు. కాబట్టి అలెగ్జాండర్ విషయంలో నేను తప్పు పట్టట్లేదు. ఈజ్ రైట్ పర్సన్. తన దేశంలో ఇంకొక వ్యక్తిని సరే వాడికి అది కోతిలా కనబడింది, మనకి ఇప్పటికైనా అనిపించాలి కదా. అది మనకి మన ఛానల్ ద్వారా వెళ్తున్న విషయంలో కొద్ది మందికైనా రాజకీయ నాయకులకి సిగ్గు శరం వచ్చేసి అరే ఇతరుల యొక్క మతాన్ని ఎందుకు విశ్వసిస్తాం, వేరే దేశం వాటి మనం ఎందుకు పెట్టుకుంటాం అనేటువంటి ఒకటి. సనాతన ధర్మంలో క్రిస్టియానిటీ లేదు, ముస్లిమ్స్ లేదు. అవును, ఈ కన్వర్షన్స్ని కూడా మీరు ఇందాక చెప్పినట్లు గోదావరి జిల్లాలో కానీ ఇట్లాగా కన్వర్షన్స్ అనేవి ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి. సో అవి తెలియవంటారా, అక్కడున్న లోకల్ రాజకీయ నాయకులకి తెలియవంటారా, వాటిని ఎందుకు అసలు ఎంకరేజ్ చేస్తున్నారు? ఒక విషయం అమ్మా, ఇప్పుడు ఒక మతాన్ని ఇప్పుడు హిందూయిజమే తీసుకుందాం గురుగారు, మనకి ఇంతమంది 1,000,000 మంది పైన దేవుళ్ళు ఉన్నారు. సో మనం వాటి కొలుసుకుంటాము, ఓకే. ఇప్పుడు కష్టాలు అనేది ప్రతి మతంలోనూ ఉంటాయి, ఎందుకు కన్వర్షన్కి అట్రాక్ట్ అవుతున్నారు ఫస్ట్? అసలు ఒకటి చెప్పాను ఇందాక ఒక మాటల్లో, కుక్క బిస్కెట్లు వేస్తున్నా చెప్పాను. అలా ఇక్కడ ఎవరైతే ఆర్థికమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. కొంతమంది వేస్తారంటే మనం ఎక్కడ ధైర్యంగా ముందుకు వస్తున్నామని చెప్పేసి భయానకంతో ఒక వర్గం వారు, అంటే చంపుతాను, బెదిరిస్తాను, మానభంగం. కొంతమంది వచ్చేసి మన తక్కువ ఉన్నటువంటి ఆర్థిక తక్కువ ఉన్నటువంటి వ్యక్తుల్ని నువ్వు తక్కువ కులం వాడివని వాడే ముద్ర వేసి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఆర్థికంగా తక్కువ ఉన్న వాళ్ళని, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళని. ఇప్పుడు నీకు 1,00,000 రూపాయలు నెలకు జీతం వస్తుందమ్మా, నువ్వు 25,000 చీర కట్టుకుంటావుగా, 25,000 రూపాయలు వచ్చి అమ్మ ఏ చీర కట్టుకుంటుంది, 1,000 రూపాయలు 10,000 రూపాయలు వచ్చి చీర కట్టుకునే జీతం వచ్చా ఏం కట్టుకుంటుంది, 500 చీర కట్టుకుంటుంది. అంటే ఇక్కడ వాళ్ళందరినీ కూడా తక్కువ చేసినట్ట కాదు. ఇది ఫస్ట్ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, కుల విభజన అనేది ఎక్కువ మన దేశంలో లేదు. ఎందుకంటే మీరు మీ పాయింట్ దగ్గరికి ఇవ్వడానికి ముందు చెప్పాలి, కుల విభజన మనకి లేదు, వర్ణ వ్యవస్థనే మనకి వర్ణ వ్యవస్థనే ఉంది. మళ్ళీ అదో కాంట్రవర్సీ, బ్రాహ్మణుడు ముఖం నుంచి ఎందుకు వచ్చాడు, ఒరే కాళ్ళు లేకపోతే ముఖం లేదరా నాయన, చేతులు లేకపోతే శరీరం లేదరా నాయన. ఇప్పుడు ఇలాంటివి బ్రాహ్మణోస్య ముఖమాసి బాహురాజన్యకృత ఊరు తద్వస్య, ఈ వీళ్ళందరిలో పుట్టినటువంటి విషయంలో చెప్తే మేము శూద్రులను కింద పుట్టామా, శూద్రుడు అనేటువంటి పదంలో నువ్వు మాల మాదిగా చాకరం లేదు, అంటే ఒక వర్ణము. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, దానికి మళ్ళీ మన పాయింట్ వెళ్ళడానికి ఇన్ని ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ మనకు ఉంది, కలెక్టర్ ఆఫీస్లో బంట్రోత్ గారు ఉన్నారు. బంట్రోత్ గారికి కలెక్టర్ ఆఫీస్ పక్కన, కలెక్టర్ గారి చైర్ పక్కన ఏసీ రూమ్లో బంట్రోత్ గారికి చైర్ వేస్తారా? వేయరు కదా. డ్రైవర్కి చైర్ వేస్తారా? ఏసీలో కార్లో ఒకటే కూర్చుంటారుగా, ఏసీ కార్లో బంట్రోతు, డ్రైవరు, కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్, సంథింగ్ ఓవర్ గెస్ట్, నలుగురుగా. ఆ నలుగురు కార్లో ఒకే దగ్గర వెళ్తున్నప్పుడు ఆ నలుగురికి కలెక్టర్ గారు రూమ్లో ఎందుకు వేయరు? ఇది నాకు మీ ప్రేక్షకులందరూ సమాధానం చెప్పాలి. నాకు ఎందుకు అటువంటి వ్యవస్థ వాళ్ళకి ఎందుకు అవమానం చేస్తున్నారు మీరు? బంట్రోతుని అవమానం చేస్తున్నారు మీరు.
బంట్రోత్ని చాలా డ్రైవర్ని చాలా అవమానం చేస్తున్నారు మీరు, ఇది అవమానీయ సంఘటన నేను ఖండిస్తున్నాను. ఇప్పుడు మీరు ఒప్పుకుంటారా? అంటే ఏమిటి ఇక్కడ? కలెక్టర్కు ఉన్నటువంటి జ్ఞానస్థితి, అతనికి ఉండేటువంటి మెజిస్ట్రేట్ పవర్స్ వేరు, బంట్రోత్కు ఉండేటువంటి జ్ఞానస్థితి వేరు, బంట్రోత్కు ఉండేటువంటి తనకు ఉన్నటువంటి పరిమితి వేరు. అలాగే ఈ వ్యవస్థలో కూడా బ్రాహ్మణోస్య ముఖమాసీత్, 10 మందికి జ్ఞానం మాత్రమే చెప్పడానికి పనికొచ్చేవాడు బ్రాహ్మణుడు. జ్ఞానం పెంచడానికి నువ్వు పురాణం చెప్తావా, ఇది చెప్తావా నాకు అనవసరం. బ్రాహ్మణుడు అనేవాడు నువ్వు జ్ఞానాన్ని పెంపొందించాలి, ఇది వాని బాధ్యత. క్షత్రియుడు నువ్వు అందరినీ కాపాడాలి, వైశ్యుడు నువ్వు అందరికీ భోజనం ఏర్పాటు చేయాలి, శూద్రుడు నువ్వు పంట పండించి వీళ్ళకి అమ్మాలి, అందరికి అమ్మాలి. నలుగురికి ఒక బాధ్యత ఇచ్చారు. వాట్ ఈస్ ద రూల్? ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో ఎటువంటి రూల్స్ ఉన్నాయో, వ్యవస్థ దేవుడి వ్యవస్థలో ఇటువంటి రూల్స్ ఉన్నాయి. దీన్ని కాదని ఎవరు, అది శాస్త్రం, నువ్వు కాదని నువ్వెవరివి? దీన్ని పట్టుకొని శూద్రుడు అని కానీ చూసావా, నువ్వు మాలోడి, నువ్వు మాదిగోడి, నువ్వు చాకలి, నువ్వు కింద నుంచి వచ్చావు, నువ్వు BC12 BCD BCA నువ్వే విభజించావు కదరా. SC1 SC2 SCలో మాల, SCలో మాదిగ. ఒరే మీరే దాన్ని ఇంకా విభజించుకుంటూ వెళ్ళి మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటూ ఇంకా మిగతా వాళ్ళని అగ్రవర్ణాలని చెప్పేసి మీరు ఎందుకు పోరాడుతున్నారు? ఈ వ్యవస్థను మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి కుల వ్యవస్థ లేదు. అంటే ఇప్పుడు మీరున్నటువంటి విషయాల్లో వీళ్ళకి రాజకీయ నాయకులు కుల వ్యవస్థని దిగజార్చి దాన్ని విభజించి మన హిందూయిజాన్ని, హిందూ ధర్మాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించి వాళ్ళ ఓటు బ్యాంక్ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. అంతే, ఓటు కోసమే. ఇది రాజ్యాంగంలో మనకి ఎటువంటి దాఖలాలు లేవు, కులం అనేటువంటి ప్రస్తావన ఇక్కడ లేదు. మిస్టర్ అంబేద్కర్ రాసినటువంటి దాంట్లో కూడా ఇది అణగారిన వర్గాలలో అగ్రవర్ణాల వాళ్ళు ఇబ్బంది పెడుతున్న విషయంలో చెప్తున్నారు తప్ప లేదు. ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను, కొన్ని ప్రాంతాల్లో ఉండవచ్చుగాక, లేదనట్లే. ఇప్పుడు అట్లా అనుకుంటే ఆడవాళ్ళు బానిసలుగా బతుకుతున్నారు. ఇప్పటికీ ప్రతి ఆడపిల్ల బానిసని అనుకుంటుంది. ఇప్పుడు చూడు బాధ్యత రండి, నేనే వంట చేయాలి, నేనే కన్ చేయాలనుకున్నప్పుడు ఈ వ్యవస్థ మార్చడానికి అవకాశం ఉంటుందా? పోనీ ఆడపిల్ల కాకుండా మగోడు గర్భం ధరించే హక్కు ఉంటుందా? అవకాశం ఉంటుందా? ఉండదు. ఇది ఒక వ్యవస్థ. ఇది ఇప్పుడు ఒక రకమైనటువంటి వ్యవస్థ రూపకల్పన చేయబడింది. అది ఫిజికల్ బాడీకి ఉన్నటువంటి కొన్ని ఫిజికల్ అట్మాస్ఫియర్ అంటారు, దాని తత్వం అంటారు, దాన్ని మార్చడానికి మనకు అవకాశం లేదు. కాబట్టి ఇలాంటి కొన్ని మార్చలేనప్పుడు మనం తప్పకుండా మనమే దాన్ని భౌతికమైనటువంటి వాతావరణంతో మనం ముందుకెళ్ళాలి. అణగారిన వర్గం చెప్పేసి ఆడపిల్ల తుక్కుతో చెప్పేసి మనం ఇంకా చేస్తున్నామా? మనం ఎప్పుడు ఆడపిల్ల అణగెత్తలేదే. ఇప్పుడు జరుగుతున్న నవరాత్రుల్లో స్త్రీకి ఎంత ఔన్నత్యం ఉంది ఇక్కడ. ఇప్పుడు ఎవడో ఒక్కడు తప్పుగా మాట్లాడి చెప్పేసి, ఎవడో ఒక్కడు ఆడపిల్ల మానభంగం చేసి చెప్పేసి ప్రతి ఒక్క మొగాన్ని తిట్టకూడదు అలా అని చెప్పి ప్రతి ఆడపిల్ల గౌరవం ఉందని చెప్పి దాఖలాలు కూడా లేవు. ఇది క్లారిటీ గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి అణగారిన వర్గము అంటే మీకై మీరు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళని ఈ క్రిస్టియన్ వచ్చేసి 5 కేజీల బియ్యం, 2 కేజీల కందిపప్పు, 1 కేజీ పంచదార ఇచ్చేసి వీరిని వాళ్ళ వైపు తిప్పుకుంటుంది. వాళ్ళకి ఏంటంటే ఆకలిస్తుంది వాడికి. దానికి కారణం ఎవరు? మన హిందూ ధర్మమే. నీకు కనీసం నువ్వు పక్క వాడిని చూసుకునే ప్రయత్నం చేయట్లేవా? అంటే నువ్వు భజన కానీ కరి చేయట్లేదు. వాడు ఒట్టేస్తున్నాడు, వాడు ఏదో ఒక భజన అవుతాడు, నువ్వు నీకెందుకు నేనున్నాను అంటాడు, కాపాడుతా. అంటే వాళ్ళకైతే ఫండ్స్ వస్తాయి కదా గురుగారు, చారిటీ వచ్చేటువంటి డబ్బుల కోసమే. మన దగ్గర మనం ఏం చేయాలేము? నువ్వు తింటున్నావు కదా, కొద్దిగా పక్కోడికి పెట్టు, కొద్దిగా పక్కోడి పెట్టు. మన వాళ్ళకి ఏంటంటే పక్కన వాళ్ళు పట్టించుకునే అంత టైం ఉండదు ఫస్ట్. దట్ ఈస్ ద రీజన్. అంటే ఏంటంటే ఇట్లాంటి వాటి మీద మన హిందూయిజంలో అయితే ఎంకరేజ్ చేయరు, పట్టించుకోరు. ఫస్ట్ ఎవరి లైఫ్ వాళ్ళదే, ఓకే మనం నమ్ముతున్నాం, మనం పూజించుకుంటాం అంతవరకు అనుకుంటారు. కానీ ఇలా పనిమాల పక్కన వాళ్ళని అట్రాక్ట్ చేయాలి, మన మతంలోకి మార్చుకోవాలి అని ఇట్లాంటి దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేయరు. కానీ వాళ్ళు ఎందుకు అట్లాంటి దాని మీద ఉంటున్నారు? ఆ వర్క్ ఎందుకు చేస్తున్నారు? అసలు ఒకటి పబ్బం గడుపుకోవడానికి వాళ్ళకున్నటువంటి స్ప్రెడ్ చేయటం వల్ల. ఇప్పుడు క్రిస్టియానిటీ స్ప్రెడ్ అయింది అనుకోండి, ఏంటి లాభం వాళ్ళకి? వాళ్ళకి ఏంటంటే ఫండ్స్ వస్తాయి. ఒక వ్యక్తికి ఆర్థికంగా నిలదొక్కుంటాడు. ప్రపంచం మొత్తం కూడా క్రిస్టియానిటీ పెరిగింది మాది, కాబట్టి దేశం కూడా క్రిస్టియానిటీ మీద ఉండాలి. అది క్రిస్టియన్ సామ్రాజ్యం, అది క్రిస్టియానిటీ కింద ఉండాలి. అది అమెరికా వాడో ఇంకొకటి దాన్ని పట్టి నా కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నమే. అంటే ప్రపంచం మొత్తం కూడా క్రిస్టియానిటీ అయిపోయింది. ఈ ముస్లిమ్స్ అందరూ ఏంటంటే భయానకమైన సృష్టి, వాళ్ళది భయంకరమైనటువంటిది. దేవాలయంలో వచ్చేసరికి విగ్రహం పోతుసరికి దాన్ని కొట్టడం, దాన్ని భయానకంగా కత్తు తీయడం, ఏదో తేయడం. ఇప్పుడు మొన్న చూసాం మన ఓల్డ్ సిటీలో బంగ్లాదేశ్ జెండాలు వచ్చేసి బస్సు మీదకి ఎక్కి తిప్పుతుంటే మరి మన ప్రభుత్వం ఏం చేస్తుంది? భాగ్యనగరంలో మధ్యాహ్నం పూట అది వాడు చేసినప్పుడు నువ్వేం చేస్తున్నావు? దానికి ఎక్కడుంది? అదే నువ్వు ఉత్తరప్రదేశ్లో చేయండి, తాట తీసి పెడుతున్నారుగా, మరి ఇక్కడ ఎందుకు అయిపోయింది? అంటే నువ్వు వాళ్ళకి తొత్తులుగా మారిపోతున్నావు. రాజకీయ నాయకులు, నువ్వు మినిస్టర్వా, ముఖ్యమంత్రివా, నాకు అనవసరం. నువ్వు మన దేశం ఉన్నటువంటి సెక్యులర్ అనే పదాన్ని తొక్కి పెడుతున్నావుగా, వాడికే సెక్యులర్ అంటావు. అదే హిందూ వచ్చేసి నువ్వు ఏదైనా జెండా తీసి పైన కట్టుదానికి నువ్వు జెండా తీసి అంటాడు, ఎలక్షన్ వచ్చినాయి నువ్వు జెండా మూసుకుంటాడు. ఎలక్షన్ జెండాలలో కాషాయ జెండా అనేది నీకు ఎక్కడ కూడా నీకు ఎలక్షన్ కోడ్ లేదు. దాన్ని కూడా తీయమైనటువంటి వ్యక్తులు, కుహానా వ్యక్తులు చాలా మంది వచ్చేసారు. సో ఇవన్నీ కూడా మనకి హిందూ ధర్మాన్ని నాశనం చేయడం పూనుకున్నటువంటి వ్యక్తులు భయానకంగా ఒకళ్ళు. ఒక విషయం అమ్మా, ఇప్పుడు మన పండుగలలో నువ్వు తీసుకెళ్లి దుర్గమ్మ వారి ప్రసాదం చెప్పేసి ఒక ముస్లింకి ఒక క్రిస్టియానికి పెడితే తింటారా? కానీ అదే వ్యక్తులు
మూత్రం పోసినా ఉమ్మేసినా అవన్నీ కూడా మనం హలాలని చెప్పినా నువ్వు లైన్ కట్టి తింటున్నావా లేదా? వాడు రంజాన్ పండుగప్పుడు ఎందుకు తింటున్నావు? నీకు అవసరం ఏంటి? ప్రతి ఒక్క చోట కనబడుతోంది. పానీపూరీలు చేస్తున్నారు, కూరగాయల మీద చేస్తున్నారు, ఇళ్లలో చేస్తున్నారు, వాడు రొట్టెలలో చేస్తున్నాడు. ఇన్ని చూసినా సిగ్గుసరం లేకుండా మనం వెళ్ళి తినాల్సినటువంటి అవసరం ఏంటి? అని ధర్మాన్ని తొక్కిపెట్టినట్టేగా, అంటే తల్లిని అవమానించినట్టేగా. అటువంటిది ఇంకా మనం దానికి ఏం చెప్తాం? వాడు అంటే కన్వర్ట్ అవ్వే తర్వాత విషయం, ఆశపడి అవుతున్నాడు పాపం వాడు. వీడు ప్రత్యక్షంగా నేను పోస్తాడు చెప్తున్నాడు. పెద్ద పెద్దవాడు మేము పోస్తాము, మాకు ఇది అలవాటు, మేము మూత్రం పోస్తాము, మేము ఉమ్మేస్తాము, అది తింటాం మేము అని చెప్పినా అసలు తింటున్నావు అంటే నీ కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలిగా. అటువంటి వాళ్ళు ఎందుకు నువ్వు ప్రోత్సహించినప్పుడే కదా. అటువంటి వాడి దగ్గర నువ్వు కొంటున్నప్పుడే నీకు వాడు లాభాలు పొందుతాడు. నువ్వు ఒకటే 10 మంది కొంటారు అంటాడు, నువ్వు ఆపేసాయి, వాడు కొన్ను ఆపేసాయి, చచ్చుకుంటూ మన కాళ్ళ వెనుక వచ్చాడు, శుద్ధి అయినటువంటివి అని చెప్తాడు వాడు. అటువంటివి మనము మన సనాతన ధర్మంలో హిందూ ధర్మాన్ని పాటించాలని వ్యక్తులకి మన పిల్లలకి మన ప్రయోజనం కలిగించే విషయం చెప్పితే తప్పకుండా మనం ఎందరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడంతా కూడా మేము కొద్దిగా సోషల్ అవేర్నెస్ బాగా వచ్చింది కాబట్టి తెలుస్తుంది అందరికీ. మరి నిజాం ప్రభుత్వ సమయంలో మీలాంటి ఆడవాళ్లే చేరినటువంటి ధైర్య సాహసాలకే ఒక మార్పుగా తెలంగాణలో బతుకమ్మ పండుగ ఉద్భవించింది కూడా ఇదే కారణం. ఓకే, ఇటువంటి వాళ్ళని బలవంతంగా వాళ్ళని మత మార్పులు చేస్తూ వాళ్ళని హింసిస్తూ ఇంట్లో పని వాళ్ళుగా చేసుకుంటూ ఇలా వాళ్ళని తప్పకుండా. ఓకే గురుగారు, సో విన్నారు కదా, మన హిందువులందరూ కూడా ఆలోచింప చేసేలాగా గురుగారు మనకి ఎన్నో సలహాలు ఇచ్చారు. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం గురు.